హాయ్ అండి. ఇంతకీ గుడ్డు వెజ్ అంటారా? నాన్ వెజ్ అంటారా? నేనైతే నాన్ వెజ్జే అంటానండి. ఎందుకంటే గుడ్డు నుంచి పుట్టిన కోడి నాన్ వెజ్ అయినప్పుడు గుడ్డెలా వెజ్ అవుతుందండి? మనం తినడానికి పెట్టిన సాకులు కాకుంటేను వామ్మో! ఆగండి, ఆగండి, నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఇంతకీ గుడ్డు ముందా? కోడి ముందా? మహా శాస్త్రవేత్తలే దీనికి ఆన్సర్ చెప్పలేకపోయారు. మనం ఎంతలేండి. నీ గుడ్డు పురాణం ఆపవే తల్లి. ఇంతకు నువ్వేం చేస్తున్నావో చెప్పు. ఆగండి, ఆగండి, అక్కడికే వస్తున్నాను. కార్తీక మాసం అయిపోయింది కదా! మా వారు పొద్దున్నే వెళ్ళేసి కోడిగుడ్లయితే తీసుకొచ్చారు. ఆ కోడిగుడ్లతో నేను కోడిగుడ్డు పొరుటైతే చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, క్యారెట్ సన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్‌లో వేసుకొని, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత 4, 5 కోడిగుడ్లు అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామంటే కోడిగుడ్డు పొరుటనేది రెడీ. ఈ కోడిగుడ్డు పొరుటులు ఎందులో వేసుకొని తింటే బావుంటుంది? నాకైతే చపాతీ లేకంటే చాలా ఇష్టం. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.